వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. ఎస్సీ వర్గీకరణతో పూర్తిగా ఉనికి కోల్పోయిన మాల సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుంది. మిత్రులారా, అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 1-2కి బెనిఫిట్స్ జరుగుతుంది. ఇది కూడా అధికారిక లెక్క కాదు. ఈ 100లో ఇద్దరికిచ్చే ఈ ఫలాలను సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు? అలాగే ఈ 2 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారో ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు బి చంద్రమోహన్, గౌరవ అధ్యక్షులు కొంకనూరు వీరేష్, దస్తగిరి గిరీష్ కుమార్, బి బసవరాజు, వీరేష్ నలిపి కుమార్, కర్నూలు వీరేష్, గురుస్వామి, కొంకనూరు నవీన్, ప్రశాంత్, ఉపేంద్ర, తిప్పయ్య, పెద్ద ఎత్తున మాల మహానాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎట్లు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, ఎంఏ, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్, ఎం గౌస్ బాషా, కోర్ట్ గెస్ట్. మిగతా పార్ట్స్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు మాల మహానాడు అంటే తెలియదు కాబట్టి రాక్స్ అని ప్యారలల్ గా ఒక పేరు పెట్టడం జరిగింది. రాక్స్ అంటే రోర్ ఎగ్నిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. వీ హ్యావ్ ఏ డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఆల్సో రిగార్డింగ్ ది సబ్జెక్ట్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ సబ్జెక్ట్ ఉంది. ఇండియాలో ఎప్పుడు భారతదేశ చరిత్రలోనే ఇటువంటి రాజకీయ కుట్ర దళితులపై జరగలేదు కాబట్టి ఇది 353వ ప్రెస్ మీట్. నాకు 2 సంవత్సరాలు పట్టింది మీ ఆదోని రావడానికి. ఇది దేశమంతా తిరుగుతూ ఆదోని అనేది నాకు సంబంధించినంత వరకు చాలా ప్రెస్టీజియస్, ఇంపార్టెంట్, హిస్టారికల్ ప్లేస్ కాబట్టి మీడియా మిత్రులందరి దగ్గరికి రావడం జరిగింది. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి నెల కూడా. వాట్ ఎవర్ వీ క్యాన్ డూ ఫ్రమ్ మై సైడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది జర్నలిస్ట్ వీ కెన్ డూ. అట్ ది సేమ్ టైమ్ ఐ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. మేము ఏం చేయగలమో మీడియా మిత్రులందరికీ, ఎందుకంటే మీరే కాబట్టి ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సెటప్లో మీడియా మిత్రులే ప్రధానమైనటువంటి కీలక పాత్ర కాబట్టి మేమేం చేయగలిగిందన్నా మీకు చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా హోల్ హార్టెడ్గా కోఆపరేషన్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. నేను జరిగిన 350 ప్రెస్ మీట్లో ఇదే చిన్న ప్రెస్ మీట్. కనీసం 100 లోగోలు ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నలుగురున్నా ముగ్గురున్నా మీడియా ఈజ్ మీడియా కాబట్టి మిత్రులారా, మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేసేది ఏంటంటే మీరు పూర్తిగా మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, I can speak almost all languages of India. MBBS gold medalist, LLB, MBA, MA journalism. Once again, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏ పొజిషన్లో లేనప్పటి నుంచి వారితో ఉన్నాను. ఈనాటికి అలాగే ఉన్నాను. ఐ డిడ్ంట్ గో టు ఎనీ పొలిటికల్ ఎఫిలియేషన్స్. ఏ రాజకీయ పార్టీల జోలికి వెళ్ళలేదు. ఓకేనా? బైట్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మనం ఏ రాజకీయ పార్టీ, అలాగే ఏ రాజకీయ పార్టీకి వ్యక్తిగతంగా కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కాదు. ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకటై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక వర్గాన్ని తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఇది కుట్రపూరితం. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఇంతవరకు దేర్ ఆర్ నో అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ అండ్ డేటా ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమంది ఎస్సీలకి బెనిఫిట్ జరుగుతుందో ఈనాటికి తెలియదు. మిత్రులారా, ఒక రఫ్ క్యాలిక్యులేషన్, రఫ్ ఎస్టిమేట్ ఏంటంటే 100లో 1కే బెనిఫిట్ జరుగుతూ ఉంది రిజర్వేషన్ వల్ల. అందుకే ఈనాటికి 99+% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఎస్సీలు ఈ రోజుకి కూడా ఏ వల్ల బెనిఫిట్ 1కే జరుగుతుంది కాబట్టి 99% ప్రజలు ఈనాటికి కూడా పేదరికంలో ఉన్నారు. మన మోడీ గారికి మోడీ గారికి చెప్పేది అదే. 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ సీట్ని, 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్ని అపూర్వ సహోదరులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు అంటే ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. అలాగే మోడీ గారు అయితే 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్ని దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మన ప్రశ్న అదే మిత్రులారా. అన్பான தமிழ் சகோதரி சகோதரங்களே, எல்லாருக்கும் வணக்கம்.
ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ ಅಂಡ್ ಪ್ರಿಯ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ సోదరన్మారే, బెంగాలీ బంధుగణ, ఒరిస్సా బంధుగణ, బెంగాలీ బంధుర, దేశంలో ఉన్నటువంటి దళిత ప్రజలందరికీ ఈ అదోని వేదికగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए, आप कर सकते तो काम करे, लेकिन दलित जातियों को विभाजित ना करे। మోడీ जी, మోడీ గారు మీకు చేతనైతే మాకు 15% రిజర్వేషన్ అంటున్నారు కదా, ఇంకో 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి, ఏ కులానన్నా పైకి తీసుకురావాలనుకుంటే మాకేమీ అబ్జెక్షన్ లేదు. జస్ట్ బై థ్రోయింగ్ ద పీనట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ and you are asking for the shares amount in it, there is that will never happen. మోడీ जी, మాకేదో రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు ఇసిరేసి 100లో ఒకడికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి సమంగా మీరు పంచుకోండి, ఇదే సామాజిక న్యాయం అంటే జరిగేది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనేనా మోడీ గారు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి కేబినెట్ పదవుల్లో అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూమి సంపద విషయంలో ఎస్సీ రిజర్వేషన్ సామాజిక న్యాయం అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో ఎస్సీలకు కానీ అదే మిగతా కులాలకు కానీ సామాజిక న్యాయం అక్కర్లేదా? మాకు 100లో రిజర్వేషన్ పేరుతో పడేసే 2 బిర్యానీ ప్యాకెట్లకైనా సామాజిక న్యాయం. ఇదే మిత్రులారా ఫైటింగు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్న మాల బంధువులారా మిత్రులారా, ఆంధ్రాలో ఉన్నటువంటి మాల బంధువులారా మిత్రులారా, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్ విషయంలో, వర్గీకరణ విషయంలో చట్టాలు చేశారు కదా. ఆల్రెడీ ద లాస్ have already been made regarding the sub-classification of SCs. So don't think that there is nothing more left to be done. ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, వాళ్ళు చేయడానికి ఏమీ లేదు అనుకోకండి మిత్రులారా. వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులు, ఆర్ దే డివైన్ బీయింగ్స్? కాదు కదా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. కాబట్టి నిరంతర శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కండి మిత్రులారా. అలాగే అవేమి శిలాశాసనాలు కాదు. ఇజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్ అట్ ఆల్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ చేసినటువంటి చట్టాలు ఏమైనా ఖురాను, బైబిల్, భగవద్గీతన మార్చలేకపోవడానికి? నాట్ ఎట్ ఆల్. కాబట్టి శాంతియుతంగా, ఇఫ్ ద పీపుల్ ప్రొటెస్ట్ డెమోక్రటికల్లీ, పీస్ఫుల్లీ, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు తిరగబడితే శాంతియుతంగా, ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తే పారిపోవలసిందే. ఈ వేదికగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఎవరైనా అడగండి ప్రశ్నలు. రాశాం కదా, చెప్పండి. కానీ మీరు సరిగ్గా వినండి, అది జర్నలిస్ట్ అందరూ. రాజ్యాంగంలో 2 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒకటి పొలిటికల్ రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్. ఆర్టికల్ 335, ఆర్టికల్ 330, 332. రాజ్యాంగంలో పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి 10 సంవత్సరాలు ఇమ్మని చెప్పారు అంబేద్కర్ గారు. అదే 10 సంవత్సరాలకి పొడిగించుకుంటూ వస్తున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్కి టైం బౌండ్ లేదు. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) దానికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా. రాజ్యాంగంలో 2 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీలకి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వేరు, పొలిటికల్ రిజర్వేషన్స్ వేరు. పొలిటికల్ రిజర్వేషన్స్ అనేది 10 సంవత్సరాలు మాత్రమే. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కి టైం అనేది లేదు. ఈ కులం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు, కులం ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతాయి, తీరుతాయి కూడా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వేషన్స్ అనేది యాక్చువల్గా రాజ్యాంగంలో ఏంటంటే, రాజ్యాంగంలో రిజర్వేషన్స్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సామాజికంగా సామాజిక వెనుకబడతాను, విద్యలో వెనుకబడతాను ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మోడీ గారు వచ్చి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, నేను కూడా దానికి సపోర్ట్. పేదలు ఎక్కడైనా పేదలే. బట్ ఈ యొక్క లోకంలో, మన భారత సమాజంలో కూటికి తక్కువేమో కానీ కులానికి తక్కువ కాదనే సామెత ఒకటి ఉంది. చూడండి, ఒక ఎస్సీ సోదరుడు అన్టచబుల్, ద కమ్యూనిటీ, వాట్ ఇస్ దట్, ద సొసైటీ ఆఫ్ ది ఇండియా, అలా సమాజం డివైడెడ్ ఇంటూ 2 వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్, అన్టచబుల్స్, టచబుల్స్. అంటరాని వారు, అంటుకోవడానికి తగినటువంటి వ్యక్తులు. ఒక ఎస్సీ వ్యక్తి ఎంత ఎత్తుకి ఎదిగినా, ఏ పదవి చేసినా ఎస్సీఓడే. సపోజ్ ఒక ఎస్సీ సోదరుడు ఉన్నాడు, బతకలేకపోతున్నానని చెప్పేసి పల్లెటూరులో ఫర్ ది సబ్సిస్టెన్స్, జీవన విధానం కోసం ఒక పకోడీ బడ్డీయో లేకపోతే ఇడ్లీ దుకాణమో పెడితే ఊడిపోరు.
ఎంత నీట్గా ఉన్నా కానీ. మిగతా వర్గాలకి బతుకు తెరువు లేకపోతే వాళ్ళు ఏదో చిన్న చితక వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశం మన సమాజం వారికి కల్పించింది. మీకు అర్థమైందా? ఈ పరిస్థితుల్లో అందులో కూడా బికాస్ ద సొసైటీ ఈజ్ ఇన్ డైనమిక్ స్టేట్, ఈ పరిస్థితుల్లో సమాజం మారుతూ ఉంటుంది కాబట్టి పేదలు ఎక్కడున్న పేదలు అనేటటువంటి నినాదంతో ఐ మై సెల్ఫ్ పర్సనల్లీ కూడా సపోర్ట్ చేశాం. అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద మోడీ గారు తీసుకొచ్చి అనుకోకుండా ఒక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒక కమిషన్ వేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సామాజిక పరిస్థితులు స్టడీ చేయాలి, ఒక సైంటిఫిక్ డేటాను తేవాలి. ఈయన అలా కాదు, మాట్లాడుకున్నాడు 10-15 రోజుల్లో ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇంత దారుణంగా ఒక చట్టాన్ని దేశం మొత్తానికి తయారు చేసినటువంటి చట్టం ఏదైనా ఉందంటే ఇదే. 15 రోజుల్లో అందరూ కూర్చున్నారు, అనుకున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చేస్తాం అనుకున్నారు. మీకు చెప్తే నమ్మరు, జోక్ మీకు తెలుసో లేదో నాకు తెలీదు. ఎవరికైనా రిజర్వేషన్ ఇచ్చే ముందు సెంటర్లో సామాజిక న్యాయ శాఖ మంత్రి అని ఒకడు ఉంటాడు. అతన్ని ఫోన్లో అడిగారట మోడీ గారు, ఇలా రిజర్వేషన్ ఇస్తున్నావు నీకు ఓకేనా అని. మోడీ కింద క్యాబినెట్ మినిస్టర్ కాదంటాడు, బాయ్ సాబ్ ఇచ్చేయమన్నారు, ఇచ్చేసారు. అసలు వాళ్ళెంత, వాళ్ళ డేటా ఏంటి, ఇవేమీ తెలియదు. జనాలు ఎర్రిపప్పలు చేసి చెవిలో పువ్వు పెట్టి చట్టం చేయొద్దంటలేదు, చేసే విధానం కరెక్ట్ కాదంటున్నాను నేను. నెక్స్ట్ దాటడానికి లేదు, నీది ఇదిగో అంటున్నారు కదా, మాకు ఎస్సీలకు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా, మీ కర్నూలులో 2 సీట్లు ఉన్నట్టున్నాయి. ఎస్సీలు మిగతా దానికి ఎలిజిబుల్ కాదు, మీకు అక్కడే మీకు ఏది ఇచ్చినా ఆ 2. మా ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్టిక్ తీసుకోండి, కోనసీమలో మాకు 3 సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి. పాత 21 సీట్లు ఉంటాయి ఎమ్మెల్యే సీట్లు. ఎక్కడిచ్చినా సరే మీకు అదిగో ఆ మూలలు ఇచ్చాం కదా అని చూపిస్తున్నారు. అటు వెళ్ళాల్సిందే, సిస్టమ్ అట్లా ఉంది. మారుద్దామని ఈ ప్రయత్నం అంతే. అర్థమైంది కదా? ఎస్ అడగ. మిత్రులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రశ్న అడిగారు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, అసలు సమాజం ఎటుపోతుంది, పొలిటికల్ డైనమిక్స్ ఎలా ఉన్నాయని వాళ్ళు తెలుసుకుని వాళ్ళంతటి వాళ్ళే పోరాటం చేయాలి. నాలంటి వాడు చదువుకున్న వ్యక్తి వచ్చి చెప్తాడు, వినేసిపోతున్నారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి పోరాటం ఇంతవరకు జరగలేదు. నేను 2 సంవత్సరాలుగా 350 ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి దేశంలో జరుగుతుంది ఇది. దళితులందరికీ చూడండి, మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎస్సీలకు సంబంధించి ఒక యూనిట్గా తీసుకుంటే దేశం మొత్తం మీద అన్ని పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే దేశం మొత్తం మీద